Students, this is Vijay Kumar. Welcome back to SR Maths Tutorials. First of all, please like, share, subscribe our channel. Today we discuss about topic is trigonometry. Trigonometry concept ని మనం కంటిన్యూ చేస్తున్నాం. లాస్ట్ ప్రీవియస్ క్లాస్ లో మనము ఐడెంటిటీస్ యొక్క కాన్సెప్ట్స్ ని ప్రతి క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 వరకు జరిగినాయి. ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఈ క్లాస్లోకి ఎంటర్ కండి. ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ ఈ క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో అన్ని బేసిక్ నాలెడ్జ్ ఉన్నాయి. ఈ క్లాస్ చెప్పాలంటే ఆ కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండాలి. ఆ కాన్సెప్ట్ తెలిసి ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా మూవ్ అవుతుంది. మీకు అర్థం కావడం కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? ఎవరైనా సరే మీరు ఈ క్లాస్ స్టార్టింగ్ చూడొద్దు దయచేసి. ఈ క్లాస్ ని స్టార్టింగ్ చూసినట్లయితే మీకు అర్థం అనేది 50% వరకు కాదు. ఎందుకంటే దాంట్లో ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ నేను మళ్ళీ ఇక్కడ తీసుకొని రాస్తున్నా కాబట్టి మీరు దయచేసి ఆ ఫార్ములాస్ అనేవి మీ మైండ్లోకి రావాలి. లేదా ఒక నోట్స్ ఫాలో చేసుకోండి, ఈజీ అవుతుంది. మనం ఇప్పుడు కూడా ఐడెంటిటీ సంబంధించిన దాంట్లో కొన్ని కాన్సెప్ట్స్ ని ఏ విధంగా న్యూ ఫార్ములాస్ వస్తాయనేది ఒకసారి చూద్దాం. మీకు ట్రిగనామెట్రీ రేషియో సంబంధించిన కాన్సెప్ట్ స్టార్టింగ్ లో చెప్పినాం. మళ్ళీ ఒకసారి దాన్ని రాస్తున్నా, ఒకసారి చూడండి. సైన్ థీటా మీకు అందరికీ తెలుసు, O/H. ఇవే ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం మనము. ఒకసారి నేను రాస్తున్నా, వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే ఈ ఫార్ములాస్ అన్ని కూడా మనకి ఇప్పుడు వీటి మధ్య రిలేషన్ని చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే నేను అన్ని రాస్తున్నా. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా అయిపోయింది. కాట్ థీటా A/O, సీకెంట్ థీటా H/A, cosecant theta H/O. ఈ 6 ఫార్ములాస్ బాగా అబ్జర్వ్ చేయండి. ప్రతి ఫ్రాక్షన్ లో ఉండేటటువంటి కాన్సెప్ట్ ని రెసిప్రోకల్ చేయడం వల్ల, అనగా ఉల్టా తిప్పడం వలన ఇంకొక ఫార్ములా తయారైంది. అది బాగా గమనించండి. ఫస్ట్ ఫార్ములా సైన్ థీటా అంటున్నాం. ఏమని? O/H అని. O/H ని రివర్స్ రాసుకుందాం, H/Oగా. ఇలా రివర్స్ గా రాసేదాన్ని మనము రెసిప్రోకల్ అనే వర్డ్ తో మెన్షన్ చేస్తాం. రెసిప్రోకల్ అంటే ఉల్టా చేయడం, ఒక ఫ్రాక్షన్ ని తిప్పడం. యాపిల్ బై బనానా అనే దాన్ని బనానా బై యాపిల్ అని రాయడంను రెసిప్రోకల్ ఆఫ్ ది A/B అంటాం. రెసిప్రోకల్ ఆఫ్ A/B అంటే ఫ్రాక్షన్ లోని టర్మ్స్ ని తిప్పడం, B/A. ఇప్పుడు చూడండి, సైన్ థీటా ఏముంది? O/H ఉంది. ఒక్కసారి O/H ని తిప్పండి, H/Oగా మారుతుంది. ఆ H/O అనే కాన్సెప్ట్ ఫార్ములా నంబర్ 6 లో ఉంది, చివరిగా. మొదటిది చివరిది బాగా అబ్జర్వ్ చేయండి మీరు. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఒకసారి. సైన్ థీటా ఏమనుంది? O/H. cosecant theta ఏముంది? దీంట్లో ఉన్నవే కిందిది పైనకి వచ్చింది, పైనది కిందికి వచ్చింది. ఓకేనా? ఎస్. ఇప్పుడు వినండి, ఈ రెండింటిని నేను ఒక ఫామ్ లాగా తయారు చేస్తా, చూడండి. సైన్ థీటా cosecant theta ఈజ్ ఈక్వల్, మధ్యలో ఏం లాంటి సైన్లు లేదు అంటే ఇంటూ అని అర్థం. ఎందుకు ఇంటూ చేయాలనుకున్నావు సార్? నీకేమైనా ఇంట్రెస్ట్ ఇంటూ అంటే? లేదు, ఒక కొత్త ఫార్ములాని తయారు చేస్తున్నా. ఆ ఫార్ములాని తయారు చేయడానికి ఇంటే ఎందుకు, ప్లస్ తీసుకోవచ్చు కదా అంటే, ఈ కాంబినేషన్ లో ఇంటూ తీసుకోవడం వల్ల ఏమవుతుందో ఇప్పుడు ఒక క్షణంలో మీరు అబ్జర్వ్ చేస్తారు. చూడండి, సైన్ థీటా అంటే O/H ఇంటూ cosecant theta అంటే H/O. రెండు ఫ్రాక్షన్స్ మధ్యలో ఇంటూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, పైన నంబర్ని ఇంటూ చేసుకుంటది, కింద నంబర్ని ఇంటూ చేసుకుంటది. అంటే మీకు ఇంకా నీట్గా అర్థం కావాలంటే చూడండి, O/H. ఇది బేసిక్ అమ్మా. ఈ బేసిక్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది తిక్క చేస్తారు, దీన్ని క్రాస్ మల్టిప్లైడ్ ఏదేదో చేస్తారు. కాదు, రెండు ఫ్రాక్షన్స్ యొక్క మల్టిప్లికేషన్ మీన్స్ న్యూమరేటర్స్ లోని టర్మ్స్ ని ఇంటూ చేయడం, బై అని కొట్టి డినామినేటర్స్ టర్మ్ ని కూడా ఇంటూ చేయడం. అది మన పద్ధతి. ఆ పద్ధతి ప్రకారం వెళ్ళాలి. అంటే పైన ఉన్న నంబర్లని ఇంటూ చేసిన,
కింద ఉన్న నంబర్లని కూడా ఇంటూ చేయబోతున్నాం. చూడండి హెచ్ ఇంటూ ఓకే ఇప్పుడైతే చేసినాం. కానీ ఈ రెండింటిని ఇంటూ చేయడం అసాధ్యం. ఎందుకంటే అవి రెండు కూడా వేరియబుల్స్, చరరాశులు. ఇంటూ చేయలేము. ఇప్పుడు చూడండి ఇక్కడ ఓ అనేది లేదనుకోండి, అప్పుడు హెచ్ క్యాన్సిల్ అవుతుందా లేదా? హెచ్ బై హెచ్. ఇప్పుడు హెచ్ఏ లేదనుకోండి, ఓ ఉంది కాబట్టి ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయా లేదా? ఏ టేబుల్లో పోతాయి? ఓ వన్స్ ఓ, హెచ్ వన్స్ హెచ్. రిమైనింగ్ ఆన్సర్ ఈస్ 1 1 వన్స్ 1 1 వన్స్ 1 1 బై 1. ఫైనల్ గా 1. డినామినేటర్ 1 వచ్చింది అనుకోండి, వదిలిపెట్టండి, దాన్ని రిమూవ్ చేయండి. నువ్వు ఏ క్లాస్ రా బాబు మిత్రమా అంటే 10th క్లాస్ అంటాడు, కానీ 10/1 అన్నాడు కదా. నువ్వు నెక్స్ట్ ఏ క్లాస్ వెళ్తావురా అంటే 11th క్లాస్ అంటాడు, కానీ 11/1 అన్నాడు కదా. అరే ఇంటర్ పాస్ అయిన వారా అంటే పాస్ అయినా. ఏ క్లాస్ పాస్ అయిన 12th స్టాండర్డ్ పాస్ అయిన అంటాడు, కానీ 12/1 అన్నాడు కదా. అంటే ఒక నంబర్ని చెప్పేటప్పుడు డినామినేటర్ చెప్పరు, ఎవ్వరు కూడా చెప్పరు. కాబట్టి ఎప్పుడైతే మనకి 1 వచ్చింది అనుకోండి, దాన్ని రిమూవ్ చేయండి. రిమూవ్ చెయ్యాలని చెప్పినా కానీ మీకు ఏ నంబర్ వస్తే కూడా అది రిమూవ్ చేయడం మాత్రం కుదరదు. 1 వచ్చినప్పుడు మాత్రమే తీసేయాలి. 1 తీసేస్తే పైన 1 వస్తుంది. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన విషయం ఏమి? ట్రిగనామెట్రీలో ఉండేటటువంటి 6 కాన్సెప్ట్స్ లో మొదటిది చివరిది రెండింటిని నార్మల్ గా ఇంటూ చేస్తే దాని ఆన్సర్ 1 వచ్చింది. అంటే మనం ఇప్పుడు దీనికి ఈ ఫార్ములాను అప్లై చేయొచ్చా లేదా చూడండి. సైన్ థీటా డాట్ అంటే ఇంటూ కొసెకెన్ థీటా. ఆన్సర్ ఏమొచ్చింది? 1 వచ్చింది. మొత్తం చేసే 1 వచ్చింది. మరి ఈ సైన్ థీటా ఇంటూ కొసెకెన్ థీటా 1 అయితే దీంట్లో బయలుదేరేటటువంటి కొత్త ఫార్ములాలు చూడండి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, వీన్ని ఒంటరిగా చేస్తూ వీన్ని పంపడం వల్ల అది ఇంటూ చేసింది కాబట్టి 1 కొసెకెన్ థీటాగా మారుతుంది. ఇది అందరికి అర్థమైంది అనుకుంటా. చిన్న బేసిక్. ఇంటూ చేస్తే బై అవుతుంది. కామన్ నాలెడ్జ్ అది, కామన్ నాలెడ్జ్. ఓకే, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ 1 చూడండి ఫార్ములాలు చేంజ్ అవుతూ వెళ్తున్నాయి. ఎవరికి రిలేషన్ ఉంది అనేది ప్రతిదీ క్లారిటీ తోటి ఉంది. సైన్ థీటా ఇంటూ కొసెకెన్ థీటా 1 అని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు సార్? విత్ ప్రూఫ్ ఉంది కదా. ఆ ప్రూఫ్ చేసేటప్పుడు నీకు మైండ్ లో ఫిక్స్ అవుతుంది. ఫార్ములాస్ ని ప్రూఫ్ చేయండి. ఫార్ములా ఎలా రాదు ఒకసారి చూడండి, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే దానిపైన నువ్వు ప్రాక్టీస్ వర్క్ చేస్తున్నావు కాబట్టి ఆ వర్క్ లో ఉండేటటువంటి టర్మ్స్ మైండ్ లో ఫిక్స్ అయ్యి ఖచ్చితంగా ఫార్ములా అనేది మీ మైండ్ లో బ్లింక్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, సైన్ థీటా ఇంటూ కొసెకెన్ థీటా ఆన్సర్ ఎంత? 1. చాలా మందికి ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, దాని ఆన్సర్ రాదు. మళ్ళీ కొసెకెన్ థీటా ఇంటూ సైన్ థీటా ఎంత అంటే ఇబ్బంది పడతారు. సార్ నువ్వు ఊకే ఉండు సార్, సైన్ థీటా ఇంటూ కొసెకెన్ థీటా అన్నావు కానీ నువ్వు రివర్స్ చేసి చెప్తే ఎలా మాకి అంటే, సైన్ థీటా ఇంటూ కొసెకెన్ థీటా ఆన్సర్ ఎంతనో కొసెకెన్ థీటా ఇంటూ సైన్ థీటా ఆన్సర్ అంతే. అలా ఎలా అవుతుంది సార్ అంటే ఒక్కసారి చూడండి. 10 to జా ఆన్సర్ ఎంత? ఎస్ 20. 2 10 జా ఆన్సర్ ఎంత? 20. అవి టేబుల్స్ కాదు సార్. ఆ టేబుల్స్ లో నువ్వు ఏం చేస్తున్నావు? ఇంటూ చేస్తున్నావు. చూడండి ఇక్కడ కూడా ఇంటే కదా. సైన్ థీటా కొసెకెన్ థీటా కూడా 2 నంబర్లే అనుకో. ఆ 2 నంబర్లని ఇంటూ చేస్తే 1 వస్తుందంట. ఎటు ఇంటూ చేసినా ఒకటేగా. ఇంతకుముందే చెప్పారుగా 10 to జా 20, 2 10 జా 20. దీన్ని కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటాం. కాబట్టి మీ ప్రాబ్లంలో ఇవి రెండు ఈ రివర్స్ ఉన్నా కూడా 1 మిత్రమా. అంతేకాని -1 ఏదేదో రాస్తారు, అది కాదు. విత్ ప్రూఫ్ ఉండాలి. మీకు మీ దగ్గర ప్రూఫ్ ఒక టర్మ్ రాస్తున్నాం అంటే దానికి ఎవిడెన్స్ ఉండాలి. ఈ ప్రకారం నేను ఇది రాసిన అని ప్రూఫ్ ఉండాలి. ఓకేనా? ఎస్. ఇప్పుడు చూడండి, సైన్ థీటాని ఒంటరిగా చేసిన అప్పుడు కొత్త ఫార్ములా వచ్చింది. అంటే సైన్ థీటా అనే తోడు కొసెకెన్ థీటాకి ఎలా ఈక్వల్ గా 1/లో. దీన్ని మనం రెసిప్రోకల్ అంటాం. రెసిప్రోకల్ ఆఫ్ ది ట్రిగనామెట్రీ రేషియోస్ అంటాం. వాట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ సైన్ థీటా? వర్డ్స్ లో చెప్తున్నా ఫార్ములాని. కొసెకెన్ థీటా. రెసిప్రోకల్ ఆఫ్ సైన్ థీటా కొసెకెన్ థీటా. రెసిప్రోకల్ ఆఫ్ కొసెకెన్ థీటా సైన్ థీటా. అది ఎలా సార్ అంటే చూడండి, ఈ సైన్ థీటా ఇటువైపు వస్తే ఇది ఇక్కడ వచ్చినప్పుడు ఇది కాన్స్టెంట్ ఉంటుంది. వీడిని ఇక్కడనే కూర్చోబెట్టాలి కొసెకెన్ థీటా అని. ఇప్పుడు ఈ సైన్ థీటా మిస్ అయింది కాబట్టి ఇటువైపు వచ్చి డివైడ్ చేస్తాను. చూడండి, ఇది ఒక ఫార్ములా, ఇది రెండో ఫార్ములా, ఇది మూడో ఫార్ములా. 3 ఫార్ములాస్ బయలుదేరినాయి. చూడండి మీరు, ఇది అన్ని గుర్తుపెట్టుకోవడం ఛాన్స్ ఉండదు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రూఫ్ చేయాలి. ఈ ప్రూఫ్ చేయడం వల్ల మీకు మైండ్ ఫిక్స్ అయిపోతుంది. తర్వాత దాని నుంచి బయలుదేరేటటువంటి కొత్త ఫార్ములాలు మనకి ఆటోమేటిక్ వచ్చేసాయి. sin theta into cosecant theta 1, sin theta is equal 1 by cosecant theta, cosecant theta is equal 1 by sin theta, cosecant theta into sin theta 1 is equal to sin theta into cosecant theta. చూడండి ఉల్టా కూడా చెప్పొచ్చు. 1 అంటే sin theta into cosecant theta, 1 అంటే sin theta into cosecant theta అనొచ్చు, cosecant theta into sin theta కూడా అనొచ్చు. ఇది ఫార్ములా. దీన్ని బేస్ చేసుకొని మిగిలిన రెండు కంటి కథ యొక్క డిస్కషన్ చేద్దాం. చూడండి చివరి నుంచి రెండోది, మొదటి నుంచి రెండోది చూడండి ఒకసారి. చివరి నుంచి రెండోది, మొదటి నుంచి రెండోది, చివరి నుంచి రెండోది, మొదటి నుంచి రెండోది. మొదటి నుంచి రెండోది కాస్ టీటా ఏ బై హెచ్. నెక్స్ట్ ఫార్ములా సీకెంట్ టీటా, అది హెచ్ బై ఏ. ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. ఏ బై హెచ్, హెచ్ బై ఏ మారిందా లేదా? అవే ఫార్ములాలు లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఎలా అంటామో అప్ టు డౌన్, డౌన్ టు అప్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, ఏ ప్లస్ బి, బి ప్లస్ ఏ. అలానే ఏ బై బి, బి బై ఏ అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. ఇక్కడ ఏ బై హెచ్, ఇక్కడ హెచ్ బై ఏ సేమ్ అవే చేంజ్ అవుతున్నాయి. దీన్ని ఏమంటామంటే రెసిప్రోకల్ అంట. ఇప్పుడు వీటిని ఇంటూ చేయండి ఒకసారి. కాస్ టీటా ఇంటూ సీకెంట్ టీటా ఇజ్ ఈక్వల్ టు కాస్ టీటా అంటే ఏ బై హెచ్ ఇంటూ సీకెంట్ టీటా అంటే హెచ్ బై ఏ. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ కూడా క్యాన్సిల్ చేసి మీకు డౌట్ ఉంటే నేను చెప్పినా కదా, బేసిక్ నాలెడ్జ్. ప్రోడక్ట్ ఆఫ్ ది ఫ్రాక్షన్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది న్యూమరేటర్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది డినామినేటర్స్, ఏ వన్స్ పైన కింద, ఇవి లేకపోతే అవే కదా క్యాన్సిల్ చేసింది. హెచ్ వన్స్ ఫైనల్ గా 1 బై 1 ఉంటే వద్దు అని అన్నాం. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1. ఇప్పుడు కూడా 1 తయారైంది. ఏ కాంబినేషన్ లో తయారైంది 1? ఇంతకుముందు చెప్పిన దాంట్లో సైన్ టీటా ఇంటూ కొసెకెంట్ టీటా బయలుదేరితే ఇప్పుడు కాస్ టీటా ఇంటూ సీకెంట్ టీటా బయలుదేరింది. కాస్ టీటా ఇంటూ సీకెంట్ టీటా ఫైనల్ గా 1 అని రాయొచ్చా లేదా మనం? కాస్ టీటా ఇంటూ సీకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఒకవేళ కాస్ టీటాని నీకు అడిగితే 1 బై సీకెంట్ టీటా. లేదు సార్ సీకెంట్ టీటాని అడిగితే 1 బై కాస్ టీటా. ఇది చెప్పేటప్పుడు బాగా అర్థమవుతుందమ్మా. మళ్ళీ రేపు బుక్ ఓపెన్ చేయకుండా ముందు ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఏం గుర్తురావు. వినడం కాదు, మీరు ప్రాక్టీస్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ లేకపోతే మ్యాథ్స్ రాదు. ఇది ఫస్ట్. ఎంత మంచిగా క్లాస్ చెప్పినా కూడా ఏ సార్ బాగా చెప్తారు అవి కావు. నువ్వు బాగా ప్రాక్టీస్ చేసినావా లేదా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి దీంట్లోని ఫార్ములా చూడండి. ఇక్కడ 1 2 3 ఎలా వచ్చినాయి, ఇక్కడ కూడా 1 2 3 వచ్చినాయి లేదా చూసుకోండి, మీరే చూసుకోండి. ఒక్క ఫార్ములా ఇంక మిగిలిన రెండు ఫార్ములా తయారు చేసేయండి. ఓకేనా? మరి మూడో కాన్సెప్ట్ మీరు ఫార్ములా చేయొచ్చా లేదో ఒకసారి చూడండి. ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ లాస్ట్ అయిపోయింది కదా, సెకండ్ ఫిఫ్త్ వన్ అయిపోయింది. సెకండ్ ఫిఫ్త్ తో పాటుగా ఇప్పుడు థర్డ్ ఫోర్త్ కూడా చూడండి. థర్డ్ ఫోర్త్ టాన్ టీటా ఓ బై ఏ, కాట్ టీటా ఏ బై ఓ. ఈ రెండు రిలేషన్స్ నుంచి చూద్దాం ఒకసారి. చెప్పండి ఒకసారి. టాన్ టీటా ఇంటూ కాట్ టీటా ఏమైతుంది? టాన్ టీటా అంటే ఓ బై ఏ, కాట్ టీటా అంటే ఏ బై ఓ. ఓ ఏ ఫైనల్ ఆన్సర్ టాన్ టీటా ఇంటూ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. వచ్చిందా లేదా? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇవి 3 జతలుగా ఉంటాయి కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి. టాన్ టీటా ఇంటూ కాట్ టీటా కూడా 1. మరి టాన్ టీటా యొక్క డైరెక్ట్ ఫార్ములా ఏమవుతుంది? రెసిప్రోకల్ ఆఫ్ కాట్ టీటా. టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాట్ టీటా. మరి కాట్ టీటా అంటే 1 బై టాన్ టీటా. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇదో ఫార్ములా, ఇదో ఫార్ములా, ఇదో ఫార్ములా. ఈ క్లాస్ లో మనము న్యూగా ఒక 9 ఫార్ములాస్ నేర్చుకున్నాం. ఆ ఫార్ములాస్ ఎక్కడి నుంచి బయలుదేరినాయంటే చూడండి ఇదే ఫార్ములాస్ నుంచి బయలుదేరినాయి. ఈ ఫార్ములాస్ మీకు రాకపోతే మనం ఏం చేయలేం. ఆ కాన్సెప్ట్స్ ఎలా వచ్చినా మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం. దాన్ని బాగా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఇక్కడ రండి, ఈ కాన్సెప్ట్ వినండి. ఒకవేళ మీ క్లాస్ అనేది కంప్లీట్గా అర్థమైతే లేదంటే బేసిక్ నాలెడ్జ్ లేకపోవడమే, అంతకు మించి ఏం లేదు. మీరు మళ్ళీ బేసిక్ నాలెడ్జ్ ఒకసారి వినింటాం,
కానీ మళ్ళీ అవన్నీ మర్చిపోయింటాం కాబట్టి ఒకసారి రివైజ్ చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.